గజ్వేల్కి వస్తే అప్పుడప్పుడు కేసీఆర్ని మిస్ చేస్తాం, టీవీలలో ఆయన ప్రెస్ మీట్లని మిస్ చేస్తాం, ఆయన మాటల్ని మిస్ చేస్తాం. కరీంనగర్ని ప్యారిస్ చేస్తా అన్నాడు, నిజామాబాద్ని డాలస్ చేస్తా అన్నాడు, వరంగల్ని న్యూయార్క్ చేస్తా అన్నాడు. అంటే తాగి అన్నాడు, ఆయనకి యాద ఉండవు మనకి యాద ఉండవు కానీ అన్నాడు. నేనన్నా గవ్విటినే అట్లా చేసి ఉంటే గజ్వేల్ ఏం చేస్తాడో అనుకున్నా. గజ్వేలు కేసీఆర్ ముక్కు లెక్కనే ఉన్నదా, బస్ స్టాండ్ కూడా లేదట, ఇక్కడ బస్ స్టాండ్ కూడా లేదట, బైపాస్ రింగ్ రోడ్డు లేదట. మరి ఏటికేసి రోడ్డు ఎన్నిసార్లు తెలంగాణ కోసం కొట్లాడని వేసారు కదా, అంతే కదా. పోయి ముసలోడు కొట్లాడి పక్కోడని వేసారు. అయితే బాధపడుతున్నారు కొందరు ఈడ. ఇప్పుడు ఈ సార్ బాధపడుతున్నారు, కాబోయే చైర్మన్ గారు బాధపడుతున్నారు. కేసీఆర్ మేము 3 సార్లు ఓట్లు వేస్తే కనబడలేదు గజ్వేల్ ప్రజల కంటే. నేను అన్న అదృష్టవంతులే, ఆ ముఖం చూసుడు ఎందుకన్నా, ఎందుక ముఖం చూసేది అవసరమా? ఇక విజయమ్మ మాట్లాడుకుంటా 6 అడుగులు ఏంటిది పేరు, హరీష్ రావు, అగ్గిపెట్టే హరీష్ రావు. టెలిఫోన్ పోల్ చూస్తే నాకు హరీష్ రావే అదుగుతాడు. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటే ఈయనడు. నా ఫోన్లో విన్నారు, నా 5 ఫోన్లు విన్నారు, నా సెక్రటరీలు అయ్యి నా 2-3 ఫోన్లు అన్ని విన్నారు. ఎన్ని బూతులు తిట్టిన కేసీఆర్ని, కేటీఆర్ని. కవిత అంటే మహిళ అయిపోయింది, కానీ మహిళని అనాల్సినవి కూడా అన్నాము. ఏమైతే అనగలుగుతామో మహిళని అన్నాము. ఈ మొగలను అయితే ఇష్టం ఉన్నట్టు తిట్టినాము. అవన్నీ ఎందుకు, ఏం షోకి, ఇదే షోకి ఎందుకు, అదేం షోకి నాకు అర్థం కాలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ కేసులైనవి. కేసులై ఇవాళ నాకంటే ఎక్కువ కేసీఆర్ని తిట్టిండు. తొండమూతోడు తిట్టిండా లేదా? గుర్తుపట్టిరా? తొండమూతో గుర్తుపట్టిరా? వాళ్ళు అగో టిల్లు అంటుండు. నాకంటే ఎక్కువ తిట్టిండు కేసీఆర్ని. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తెలంగాణ ధనం మింగింది కల్వకుంట్ల కుటుంబం, అవునా కాదా? సరే మింగితే మింగిండ్రు, కనీసం కాళేశ్వరం ప్రాజెక్టులన్నా చక్కగా కట్టినరా అంటే అవి కట్టలే. అలా నీళ్లు నిల్వ చెయ్యరాదు, ఆ ప్రాజెక్టులు కూలిపోతాయి, అవి కూలగొట్టి మళ్ళా కట్టాల్సిందే. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా బ్రదర్? దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. మిషన్ భగీరథ అని చెరువులు సాగు చేసుడు, ఇండ్లకి నల్లాల నీళ్లు ఇచ్చుడు, ఇటువంటి స్కీములన్నీ కూడా పెట్టి చెరువులు సాగు చేయకుండా బిల్లులు ఎత్తిండు. అందులో ఒక 40-50 వేల కోట్ల స్కామ్ అది. అట్లా చేసి 2 లక్షల కోట్ల ధనం లూటీ చేసిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. ఇటువంటి వాళ్ళని జైలు వేయాలా లేదా? జైలు వేయాలా లేదా? మరి మన పోలీస్ పటేలు, తొండమూతోడు పోలీస్ పటేలు వేసిండా? వేయలే. ఏమైనంటే ఇవాళ మా ఇందూరుకు వచ్చిండు. మా ఇందూరుకు వచ్చి అరవింద్ నన్ను బాగా అడుగుతాడు. ఇంతకు ముందేమో ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటుడే. నన్ను ముఖ్యమంత్రి అయినాక నన్ను అంటే నువ్వు నూకోను కదా, 11 సార్లు పేర్లు తీసుకుంటాడు. ఇవాళ 11 సార్లు కూడా ధర్మపురి అరవింద్ గారు అన్నాడు. నేను మాత్రం పొట్టోడా, నేను పొట్టోడా అనే అంట. అది ముఖ్యమంత్రి ఆయన సిగ్గు తీస్తాడు అరవింద్ అని, అరవింద్ గారు అని ఉండిపోడు. ఇంతకుముందు అనకపోవు. పొట్టోడు జైలు వేసిండా అని వేయలే. ఇలా నిజామాబాద్కి వచ్చి మీ కిషన్ రెడ్డి గారికి చెప్పు, సిబిఐకి అప్పచెప్పి నేను 6 నెలలు అవుతుంది,
2 రోజులల్లా సిబిఐ చర్య తీసుకుంటుందని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి ఆయనకి చెప్పు, ఆయన అడుగు అన్నాడు. సరే, నేను ఈ సభ గజ్వేల్ నుంచి నేను అడుగుతా ఉన్నా, కిషన్ అన్న దీనికి జవాబు ఇయ్యలేము. దీంతో పాటు పొట్టోడిది సంచులు మోసిన కేసు కూడా ఉంది. అది కూడా స్లో ఎందుకైంది, దాని మీద కూడా జవాబు ఇచ్చారా కనుక్కొని చెప్పు జరా. అది కూడా జర స్పీడప్ చెప్పి ఈ 2 పనులు కూడా కిషన్ అన్న చేపియాలి. దాని మీద ఆయన మాట్లాడాలి. మేము కూడా అది కూడా అడుగుతున్నా. గత ముక్కోడే ఎందుకు, తొండమూతోడు కూడా ఓన్లీ లోపలికి పీడా వదిలిపోతుంది తెలంగాణకి. చెప్తే ఇప్పుడు మహిళలు ఎన్ని వాగ్దానాలు చేసేది అన్ని చెప్తే మీకు ఇక సిబిఐకి ఎప్పుడు అప్పచెప్పిండండి? 2 సంవత్సరాలు. అదేమో కమిటీ వేసుకోండి, ఘోష్ కమిటీ, అంతే కదండి మేడం? పీసీ ఘోష ఏదో ఉండే, ఘోష్ కమిటీ. ఆ నివేదిక ఇచ్చింది ఒక సీనియర్ జడ్జు ఘోష్ గారు. ఆయన పేరు మీద కమిటీ వేసి కాళేశ్వరంలో అడ్డంగా దోసుకున్నారు కల్వకుంట్లోని రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు చర్య తీసుకునే సమయంలో చర్య తీసుకోకుండా కేటీఆర్ దగ్గర ఎన్ని వేల కోట్లు మింగినావు? రేవంత్ రెడ్డి దయచేసి ప్రజలకు చెప్పు, నువ్వు ఎందుకు చర్య తీసుకోలే? నువ్వు చర్య తీసుకునేది లేకుంటే ఎందుకు నువ్వు కమిటీ చేసినావు? 2 సంవత్సరాలు టైంపాస్ ఎందుకు చేసినావు? ఇలా ఈ కార్ రేసు అల్కగా కేటీఆర్ జైలుపోతాడు. ఎందుకు చర్య తీసుకుంటలేవు? ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎంపీల ఫోన్ ట్యాపింగ్ లేనాయి, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ లేనాయి. వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ల మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? కుల్లా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తూనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ లేనాయని. నువ్వు ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లకి లాలూచి పడుతున్నావు రేవంత్ కల్వకుంట్ల దగ్గర? దయచేసి చెప్పు. తెలంగాణని ముంచిపోయిన కల్వకుంట్లోను, తెలంగాణ వాళ్ళని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ దొందే. వీళ్ళిద్దరికిద్దరు దొంగ వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఏమేం వాగ్దానాలు చేసిండ్రో మీకు నేను ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తా. కానీ గజ్వేల్ వచ్చినట్టు దుద్దులు పెద్దగున్నాయి. అక్కయ్య దుద్దులు బాగానే పెద్దగున్నాయి. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చినావా? ఇయ్యలే. తులం బంగారం రేట్ ఎంత ఇప్పుడు? 1,60,000. ఆ పొట్టోడు ప్రామిస్ చేసినప్పుడు ఎంత ఉండే? 78,000 ఉండే. డబల్ అయిపోయింది. ఇప్పుడు ఇస్తారంటవా? రైతులకు రుణమాఫీ చేసిండా? రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడా? మీరు వరుతున్నారు. మీకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా? ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు మా దగ్గర వచ్చింది. వాళ్ళు ఇందూరుకు వచ్చి నేను మాదిగ సోదరులకి మన రామచంద్రరావు గారట నిన్న రేవంత్ రఫత్ ఖాన్ అని ఏదో అన్నాడు. రామచంద్రరావు గారు ఏదో పేరు పెట్టిండు, ముల్లా పేరు పెట్టిండు. అసలు మీ అందరికి తెలియదు. ఈ 4% రిజర్వేషన్ ఇస్తా అంటుండు నిన్నటి నుంచి. అసలు సంగతి ఏంటంటే రేవంత్ కూడా సుంతి అయిపోయింది. मुल्ले को खुश करने के लिए रेवंत भी सुनती कर लिया, हो गया। 4% ఎవడ అయ్యసోమని 4% ఎవరిని తీసిస్తావు? నీకు రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు కదా. హిందువులదే 4% కట్ చేసి నువ్వు తుర్కోలకు ఎట్లిస్తావు? నీకు ఓడిచ్చిండు హక్కు, నీకు ఓడిచ్చిండు హక్కు. ఇక ఇందూరుకు వచ్చి నేను మాదిగ సోదరులని ఇవి చేసిన మాదిగ